సీట్ల కోసం ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. నీ అయ్యా జాగిరా దిగిపోనికే. మీ తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమన్నా బానిసలం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? బిడ్డ దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళా రావాలి, వస్తాడు, తిరుగుతాడు అని. వస్తే ఏమిస్తాడు? ఏమి చేయడు. మీరు ఆలోచన చేయండి సోదరులారా. రైతు రుణమాఫీ చేయడు, రైతు భరోసా ఇవ్వడు, నిరుద్యోగ సమస్య తీర్చడు, పండించిన పంట కొనడు. ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పినోడు ఇవాళ 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని చేయటమే కాకుండా అన్ని ఒడ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొని చూపించిండు. అట్లా చెప్పినోడు ఆయన ఫామ్ హౌస్లో 100 ఎకరాల వరి పండించుకుంటే 4,200 క్వింటాలు అమ్ముకున్నాడయా. మనకు 2,000 దిక్కు లేదు, ఆయనకు 4,200 ఏమో వడ్ల బదులు బంగారం పండిస్తున్నాడే ఫామ్ హౌస్లో. ఏమైనా గంజాయి పండిస్తున్నాయి, ఎటకెళ్ళి వస్తాయి?